హాయ్ గైస్, ఎలా ఉన్నారు? కొంచెం బిజీ ఉండి వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు ఒకటి ఆఫర్ నడుస్తుంది, చాలామంది తెలుసు అనుకుంటా. ఇది ఇప్పుడు ఐపీఎల్ ఆఫర్ మాట. ఇది 299 రూపాయలు సిమ్ తీసుకుంటే మనం జియో ఫైబర్ కనెక్షన్, జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్ ప్లస్ కూడా 50 days ఫ్రీ వస్తుంది. 90 days ఏమో హాట్స్టార్ వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ 50 GB వస్తుంది. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే, మీకు ఈ మూడిట్లో మనకి జియో ఫైబర్ కనెక్షన్ అనేది 50 days ఆఫర్ అనేది బాగుంటుంది. 90 days హాట్స్టార్ ఒకటి బాగుంటుంది. సో ఈ ఆఫర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఓకే, స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు చూడండి మీరు అందరూ. ఫస్ట్ ఏంటంటే, మీరు ఈ ఆఫర్ చూపిస్తుంది మీ మైజియో యాప్లో. ఓకేనా? సో చూపించిన తర్వాత మీరు ఏం చేయాలంటే, దాంట్లో ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెడితే ఏమవుతుందంటే, మీకు ఒక పర్సన్ వచ్చి మీకు ఇలా సిమ్ ఒకటి ఇస్తాడు, జియో సిమ్ కార్డు. జియో సిమ్ కార్డు ఇచ్చిన తర్వాత బుకింగ్ అయిపోతుంది. మీ జియో సిమ్ బుకింగ్ అయిపోతే మీకు ఒక నెంబర్ వస్తుంది, ఫోన్ నెంబర్, కొత్త నెంబర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, బుక్ చేస్తారు మీ డీటెయిల్స్తో. ఇది చూడండి, ఇక్కడ ఒక లింక్ ఉంటుంది వాళ్ళ దగ్గర, జియో సంబంధించింది. ఆ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. ఇలా చూపిస్తుంది, జియో ఎయిర్ ఫైబర్ ఆఫర్ అని చూపిస్తుంది మై జియో యాప్లో. సో దీన్ని బుక్ చేస్తారు అన్నమాట. వాళ్ళ లింక్లో వాళ్ళు బుక్ చేస్తారు. మై జియో యాప్లో కూడా చూపిస్తుంది, డైరెక్ట్ లింక్ ద్వారా కూడా బుక్ చేయొచ్చు. సో ఇలా బుక్ చేయగానే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట ఆప్షన్లో. డీటెయిల్స్ అడిగినప్పుడు అక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, మీ అడ్రస్ ఎంటర్ చేయాలి. సో లాస్ట్లో ఓటీపీ వెళ్తుంది. అది బుక్ అయినట్టు మీకు ఇలా వస్తుంది. అది కూడా ఈ విధంగా వస్తుంది. ఓకేనా? బుక్ అయినట్టు. బుక్ అయిన తర్వాత వితిన్ 24 hours లేదా 48 hours మీకు ఒక కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ ఇది చూపిస్తుంది. ఇది బుక్ చేశారు, అయిపోయిన వితిన్ 24 hours 48 hours మీరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పి 50 days జియో ఎయిర్ ఫైబర్ అని చెప్పి కూపన్ కోడ్ వస్తుంది. ఓకేనా? వాళ్ళు సిమ్ ఇచ్చి వెళ్ళిపోతారు, ఆ బుకింగ్ కూడా చేసేస్తారు. వితిన్ 24-48 hours మీకు ఈ కోడ్ వస్తుంది. ఈ కోడ్ వచ్చిన తర్వాత మీ కోడ్ ఏం చేయాలంటే, మీరు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి కాల్ చేసి నాకు కోడ్ వచ్చిందని చెప్పండి. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళని చెక్ చేయమని చెప్పండి. ఇలా కోడ్ వచ్చిన తర్వాత నాకు కోడ్ వచ్చింది, నాకు యాక్టివేషన్ చేయండి అని అడగండి. అలా యాక్టివేషన్ చేయడం ముందు ఫైబర్ కనెక్షన్ సిమ్ బుకింగ్ చేశారు కదా, ఇంకా ఫైబర్ బుకింగ్ చేయాలి. సో ఫైబర్ బుకింగ్ చేస్తారు. ఫైబర్ బుకింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ ఫైబర్ 599 ఐపీఎల్ ఆఫర్ అని చూపిస్తుంది. సో ఈ ప్లాన్ సెలెక్ట్ చేస్తారు. ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ లాస్ట్లో కూపన్ కోడ్ అని అడుగుద్ది. ఆ కూపన్ కోడ్ ఉన్నది ఇక్కడ ఉంది కదా, ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తారు. ఇది ఇందాక చూపించాను మీకు. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తారు దాంట్లో. సో అక్కడ మీకు 50 days ఆఫర్ అనేది అమౌంట్ 0 అని చూపించి బుకింగ్ అయిపోతుంది ఫైబర్ అనేది. బుకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1-2 hours టెక్నీషియన్ వచ్చి మీకు ఇన్స్టలేషన్ చేస్తారు. మేబీ 1-2 hours అవ్వట్లేదు, 24 hours అవుతుంది. ఎందుకంటే చాలామంది తీసుకుంటున్నారు ఇది. సో 24 hours వచ్చి వాళ్ళు ఇన్స్టలేషన్ చేస్తారు. ఎయిర్ ఫైబర్ అవుతుంది, నార్మల్ ఫైబర్ అవుతుంది, అండ్ ఎయిర్ ఫైబర్ ప్లస్ కూడా అవుతుంది. 3 అవుతున్నాయి. సో నేను చెక్ చేశాను. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే 50 days యూజ్ చేయాలనుకుంటే తీసుకోండి, కొత్త సిమ్ తీసుకోండి, 299 రూపాయలు పెట్టి. తర్వాత ఇదంతా ప్రాసెస్ స్టెప్ వాళ్ళే చేస్తారు, బుకింగ్ వాళ్ళే చేస్తారు. బుకింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆఫర్ చూపిస్తుంది. సిమ్ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత బుకింగ్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత మీకు ఈ ఆఫర్ చూపిస్తుంది. ఈ ఆఫర్తోనే బుక్ చేస్తారు. బుకింగ్ అయిన తర్వాత వితిన్ 24 hours 48 hours మీకు కోడ్ అనేది వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్ ఫైబర్ బుకింగ్ చేస్తారు. సిమ్ తీసుకున్నాక బుకింగ్ ఒకటి ఉంటుంది. బుక్ చేసిన తర్వాత మనకి ఇలాంటి కోడ్ ఒకటి వస్తుంది 48 hours 24-48 hours తర్వాత లాస్ట్ స్టెప్ ఫైబర్ బుకింగ్. ఫైబర్ బుకింగ్ అయిపోయిన వితిన్ 1-2 hours లేదంటే 24 hours ఇన్స్టలేషన్ అయిపోద్ది. ఇది 50 days ఆఫర్ అనేది చాలామందికి అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాను నేను. సో మీకు ఎవరికైనా మనకి ఐపీఎల్ ఆఫర్ 300కి నెట్ కావాలనుకున్న వాళ్ళు
తీసుకోవచ్చు. 50 days వరకు వస్తుంది. 50 days అంటే మ్యాక్సిమం 2 months వచ్చేస్తుంది. తర్వాత థర్డ్ మంత్ నుంచి 700 పే చేసుకుంటే చాలు. 30 MBPS విత్ 15 OTT యాప్స్, 800 టీవీ ఛానల్స్తో పాటు వస్తుంది ఆఫర్ అనేది. ఓకేనా. సో మీకు ఎవరికైనా లేని వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే 300 సిమ్ తీసుకొని మీరు కనెక్షన్ పెట్టించుకోవచ్చు. అందుకోసం మీకు అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్ చేస్తాను. ఇది ఆఫర్ వ్యాలిడిటీ వచ్చి ఈ మంత్ 31st వరకు ఉంటుంది. తర్వాత కూడా ఉండొచ్చు, చెప్పలేము. నాకు తెలిసిన మట్టుకి IPL అయ్యేదాకా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బట్ వీళ్ళు చెప్పడం మట్టుకు అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు అంటున్నారు. ఒకవేళ ఉంటే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.